నేను అస్సలు ఊహించలేదండి అసలు ఇంత బాగా పూజ జరుగుతుందని. నిన్న లాస్ట్ రోజు అసలు అమ్మ ఎంత బాగా చేయించుకున్నారో పూజ. నిన్న నేను ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని వెళ్ళి అప్పటికప్పుడు షాపింగ్ చేశానండి. అప్పటికప్పుడు అనుకున్నా అమ్మవారికి ఇట్లా చీర జాకెట్టు పెడదాం, అలానే ఈ తాంబూలం ఎవరికైనా ఇద్దామని. అసలు ఎంత బాగా జరిగిందో, అమ్మ ఎంత బాగా జరిపించుకున్నారో అసలు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు అసలు చెప్పడానికి మాటలే రావట్లేదు. ఇక నాకు తోచినట్టు ఇలా నైవేద్యాలు అయితే చేసి పెట్టుకున్నానండి. అమ్మవారికి తాంబూలం అది పెట్టుకున్నాను. ఆ తాంబూలం మా ఫ్రెండ్కి ఇస్తానని తనని రమ్మన్నాను, తను కూడా వచ్చారు. ఈసారి ఆ వారాహి అమ్మాయి మా ఫ్రెండ్ అనుకుంటున్నాను నేను. తనైతే రమ్మన్నా వచ్చారు, తనకి తాంబూలం ఇద్దామని. పూజ అయితే అసలు ఎంత చక్కగా జరిగిందో అండి, అసలు చెప్పలేను, నాకు మాటలు లేవు. ఫస్ట్ టైం అయినా సరే నేను ఇలా చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా బాగా చేసుకోవాలి, అమ్మ నన్ను అలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి. అలానే మా ఫ్రెండ్కి అయితే ఇప్పుడు పసుపు బొట్టు ఇచ్చేస్తున్నా. చూడండి, ఆ అమ్మ నన్ను అలా అనుగ్రహించారు. నేనైతే అలానే అనుకుంటున్నానండి. అసలు నాకు ఏం చెప్పాలో ఏంటో అనేది మాటలు కూడా రావట్లేదు. తనే అన్నీ వచ్చి పాపం హెల్ప్ చేశారండి నాకు. అసలు నేను ఇంటికి వెళ్ళే వరకు 6 అయిపోయింది. ఇక తను 7 కల్లా వచ్చారు, కానీ ఇదంతా అయ్యి తను వెళ్ళేసరికి 10:30 అయ్యింది. ఇక మా బ్రదర్ని అయితే పంపించమన్నాను. ఏదేమైనా కానీ అసలు పూజ అసలు ఎంత మంచిగా జరిగిందో నాకు చాలా ఆనందంగా ఉందండి. అసలు ఇంత మంచిగా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు, అనుకోలేదు కూడా. అనుకోకుండా ఇలా చేశాను. మీకు నా పూజ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చేసుకున్న 5 రోజులైనా అసలు చాలా బాగా అయితే జరిగింది, చాలా బాగా చేసుకున్నాను. అలానే ఇప్పుడు మా అమ్మాయి కూడా తన దగ్గర ఆశీర్వాదం తీసుకోమన్నాను, మా ఫ్రెండ్ దగ్గర. అమ్మవారితో సమానం కదా. నేను ఇంట్లో దిగినప్పుడు తనేమీ రాలేదనేసి ఇప్పుడు చూడండి, తను కూడా నాకు చీర జాకెట్ అయితే ఇచ్చారు. తను కూడా నాకు పసుపు బొట్టు అది ఇస్తున్నారు. తనకి నేను ఇచ్చిన తర్వాత తను నాకైతే ఇచ్చారు. ఏదేమైనా కానీ ఇలాంటి ఫ్రెండ్స్ అయితే ఒక్కరైనా సరే ఉండాలండి. ఫ్రెండ్స్ అంటే మనకి ఏదో మన ఇది చేయాలి, మన ఆనందం అప్పుడు ఉండాలి అని కాదండి, మన కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి. అలానే నాకు ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు చూడండి. అది ఏంటనేది తను వెళ్ళాక నేను ఓపెన్ చేశాను. ఇది చూడండి, గిఫ్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే నచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. గిఫ్ట్ ఎలా ఉంది చూడండి. బాగుంది కదండి, సూపర్. బాయ్ ఫ్రెండ్స్.